గవర్నమెంట్ జాబ్ అయితే మనకి ఏముంటాయి నార్మల్గా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీంట్లోనే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎస్ఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అని ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంటుంది అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇవైతే మేజర్. అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి నార్మల్ గా స్టేట్ గవర్నమెంట్ జాబ్ లో ఏముంటాయి, ఎస్ఏ ఉంటుంది, కానిస్టేబుల్ ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. ఇంకా చాలా వేరే వేరే డిపార్ట్మెంట్ లో జాబ్స్ ఉంటాయి. సో ఏ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా నార్మల్ గా ఒక టాపిక్ అయితే ఉంటుంది, కామన్ టాపిక్. అది వచ్చేసి జనరల్ నాలెడ్జ్ టాపిక్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇంకో విషయం ఏంటంటే ఈ ఓన్లీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు మామూలు నార్మల్ గా జీడీఎస్ టు ఎంటీఎస్ జీడీఎస్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జీడీఎస్ టు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకోవాలన్నా, జీడీఎస్ టు ఎంటీఎస్ రాయాలన్నా, జీడీఎస్ టు పోస్ట్ మ్యాన్ రాయాలన్నా, జీడీఎస్ టు పిఏ రాయాలన్నా ఒక టాపిక్ జనరల్ నాలెడ్జ్ టాపిక్ అనేది కామన్ గా ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ లో ఏముంటాయి, సో ఏం చదవాలి అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ కొట్టండి. లైక్ కొట్టి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ నార్మల్ గా మనకి జనరల్ నాలెడ్జ్ అనేసరికి చాలా మంది చాలా వీడియోలు చెప్పుకుంటారు. సో నేను కూడా చెప్తున్నా, నేను కొంచెం క్లియర్ గా డెప్త్ గా అనాలిసిస్ చేసి చెప్తున్నా. సో చూడండి, చివరి వరకు చూడండి, మిస్ అవుద్ది ఎక్కడ స్కిప్ చేయమాకండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ టాపిక్ లో 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంటే స్టాటిక్ జీకే ఉంటుంది. 2 వచ్చేసి డైనమిక్ జీకే ఉంటుంది. స్టాటిక్ జీకే అంటే ఏం లేదు, అది మారదు. స్టాటిక్ జీకే అనేది ఎప్పుడు స్టాండర్డ్, అది చేంజ్ అవ్వదు. అండ్ డైనమిక్ జీకే అంటే వచ్చేసి మారుతూ ఉంటది. సో డైనమిక్ జీకే ఎగ్జాంపుల్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ అంటే ఏం లేదు, ఈ రోజు ఒక ఈవెంట్ జరిగింది, రేపు ఇంకో ఈవెంట్ జరిగింది, ఇలా కరెంట్ అఫైర్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం డైనమిక్ జీకే అంటారు. స్టాటిక్ జీకే అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకో, 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, అదొక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, అది మారదు. లేకపోతే ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, అది మారదు. అండ్ హిస్టరీలో కొన్ని ఉంటాయి కాబట్టి హిస్టరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు భారతదేశ విస్తీర్ణం అది చేంజ్ అవ్వదు, పొడవు ఎంత, వెడల్పు ఎంత, అది మారదు. సో ఇవన్నీ స్టాటిక్ జీకే కిందకు వస్తాయి. అండ్ డైనమిక్ జీకే అనేది అండి డైలీ లైఫ్ లో జరిగే కరెంట్ అఫైర్స్, అవన్నీ మారుతూ ఉంటాయి. అది డైనమిక్ జీకే స్టాటిక్ జీకేకి డిఫరెన్స్. సో ఇప్పుడైతే మనకి జీకేలో చాలా టాపిక్స్ వస్తాయి. అవి ఏంటిదంటే జీకే కిందకి వచ్చే జియోగ్రఫీ అంటే భౌగోళిక స్వరూపం. అది వరల్డ్ జియోగ్రఫీ కావచ్చు, నేషనల్ మన ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ జియోగ్రఫీ టాపిక్ అనేది దీని కిందకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ టాపిక్ కిందకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంటే కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఏవైనా సరే జనరల్ నాలెడ్జ్ కిందకే వస్తాయి టాపిక్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, తర్వాత వచ్చేసి ఎకానమీ ఇది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా జనరల్ నాలెడ్జ్ కిందకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ కూడా దీని కిందకే వస్తుంది. జనరల్ సైన్స్ అంటే ఏం లేదు, మొక్కలు కావచ్చు, చెప్తా దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా డెప్త్గా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన హిస్టరీ ఉంటది, నార్మల్ హిస్టరీ ఉంటది, మోడర్న్ హిస్టరీ ఉంటది, అవి కూడా దీని కిందకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కూడా వచ్చింది. అండ్ ఇంకా వచ్చేసి అవార్డ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ గా నేషనల్ గా జరిగేవి, కరెంట్ అఫైర్స్, అవి కూడా దీని కిందకే వస్తాయి. అండ్ పాలిటీ అండ్ ఎకనామిక్ గురించి కూడా చెప్పిన మీకు. అండ్ నెక్స్ట్ స్పేస్ రిలేటెడ్ కూడా చెప్పిన. అండ్ బయాలజీ గురించి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ లాంటి చిన్న క్వశ్చన్స్, కంప్యూటర్ సంబంధించి చిన్న క్వశ్చన్స్ కూడా దీని కిందకే వస్తాయి. సో ఓవరాల్ గా జీకేలో కవర్ అయ్యేది ఏంటంటే జియోగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ వచ్చి హిస్టరీ, అది మోడర్న్ హిస్టరీ కూడా ఉంటుంది హిస్టరీ. అండ్ ఇంకోటి వచ్చేసి పాలిటీ అండ్ ఎకనామిక్స్ అండ్ ఇంకా ఇవి. సో ఫస్ట్ ఒక్క దాని నుంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చి జియోగ్రఫీ అంటే చెప్పాక మనకు వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జియోగ్రఫీలో ఏమి ఉంటుంది అంటే నార్మల్గా మనకు వరల్డ్ జియోగ్రఫీ ఉండదు. నార్మల్గా ఏం తీసుకుంటా అంటే ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాలు, ప్రపంచంలో ఉన్న ఎడారులు,
నదులు, సరస్సులు, సరస్సులు కాదు, ఎత్తులు, నదులు, అండ్ అక్కడ ఉన్న అడవులు, అక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితులు అన్ని ఇండియన్ వాల్ జియోగ్రఫీ కిందకి వస్తాయి. అండ్ మన ఇండియన్ జియోగ్రఫీలో కూడా అంతే సేమ్. భారతదేశంలో ఉన్న ఎత్తైన పర్వతాలు, ఎడారులు, అండ్ అడవులు, అండ్ ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అన్ని దీని కిందకి వస్తాయి. నేను కావాలంటే మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడానికి. అది నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఉన్న రాజధానులు. ఇప్పుడు ఏ జియోగ్రఫీ కిందకి వస్తుంది ఇది. సో ప్రపంచంలో ఉన్న దేశాలు ఎన్ని, వాటి యొక్క రాజధానులు, ప్రపంచంలో ఉన్న దేశాలు ఎన్ని, వాటి యొక్క రాజధానులు, అండ్ వాటి యొక్క కరెన్సీ ఏంటిది అనేది కూడా దీని కిందకి వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి భారతదేశంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యాలు, అండ్ ఇంకా ఇలాంటి దీనికి ఇవి కూడా దీని కిందకి వస్తాయి, జియోగ్రఫీ కిందకి వస్తాయి. సో అది నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి వస్తే, హిస్టరీలో ఏముంటది అంటే, హిస్టరీ మీరు ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే ఆది మానవుడి దగ్గర నుంచి తెలుసుకుంటే ఇంకా మంచిది. అండ్ సింధు నాగరికత అంటే ఏంటది, చోళులు, గుప్తులు, మౌర్యులు, మొఘలులు, ఇలా వీళ్ళందరి గురించి చదువుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక చరిత్ర, మోడర్నిస్టిక్ వచ్చేస్తే మనం ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్స్, అంటే స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మనం చదువుకోవాల్సి ఉంటది. చార్టర్ చట్టం కూడా చదువుకుంటే మంచి. చార్టర్ చట్టం ఏంటది, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన దగ్గర నుంచి, అండ్ మన స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడు మొదలైంది, 1857 సిపాయిల తిరుగుబాటు, అండ్ క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, చంపారన్ ఉద్యమం, ఇలా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి మొత్తం చదవాల్సి ఉంటది. అది అంటే ఈ చదవాల్సింది అనేది అంటే ఒక్కొక్క ఎగ్జామ్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. యూపీఎస్సీ లాంటిది దాన్ని తీసుకుంటే మీరు డెప్త్ చదువుకుంటూ వెళ్ళాలి. లేకపోతే నార్మల్ గా గ్రూప్ 4 స్టేట్ లోనే గ్రూప్ 4 చదవాలంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో కాకపోతే సిలబస్ అనేది తగ్గుతా ఉంటది, వ్యాస్ట్ అనేది తగ్గుతా ఉంటది. మామూలుగా అది ఏంటిదంటే నువ్వు రాసే ఎగ్జామ్ ను బట్టి, ఇప్పుడు ఎక్కువ పెద్ద జాబ్కి అయితే పెద్ద సిలబస్ ఉంటుంది, చిన్న జాబ్కి అయితే చిన్న సిలబస్ ఉంటుంది. అది మ్యాక్సిమం తగ్గుతాయి, టాపిక్స్ తగ్గుతాయి, అంతే, ఏం లేదు. అది నెక్స్ట్ వచ్చేసి మామూలుగా హిస్టరీకి వెళ్తే, మనం హిస్టరీ గురించి తెలుసుకున్నట్టయితే మామూలుగా హిస్టరీలో ఏముంటది, మొదటి ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాల్సి ఉంటది. ఇంకా మామూలుగా ఈ హిస్టరీ అనేది ఏంటిదంటే వరల్డ్ హిస్టరీ గురించి వెళ్తే మొదటి ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలి, రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలి, అండ్ అప్పుడు అది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, దానికి గల కారణాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటది. హిస్టరీ ఏది మన వరల్డ్ హిస్టరీకి వెళ్తే అది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే దీంట్లో ఏం లేదు. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాధులు ఏముండే అంటే మానవుడికి వచ్చే వ్యాధులు ఏంటి, వాటికి ఇచ్చే టీకాలు కూడా కొన్నిసార్లు అడుగుతారు, అవి కూడా ఇంపార్టెంట్. తర్వాత విటమిన్లు ఏంటది, పోషకాల గురించి అండ్ మొక్కల గురించి, ఇలా సైన్స్ సంబంధించిన అన్ని విషయాలు జనరల్ సైన్స్ లోకి వస్తాయి. మెయిన్ గా విటమిన్స్ ఎక్కువ అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి విటమిన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ గురించి ఏం అడుగుతారంటే, టెక్నాలజీ గురించి స్పేస్ సంబంధించి, ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, వేరే దేనికైనా సరే స్పేస్ కి సంబంధించి, అండ్ రీసెంట్ గా ప్రయోగించిన శాటిలైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ స్పేస్ రిలేటెడ్ కిందకి వస్తాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా చేసిన సక్సెస్ఫుల్ గా ఏం చేశారు, చంద్రయాన్ కావచ్చు, ఇప్పుడు గగనయానికి స్టార్ట్ చేస్తున్నారు, వాటి గురించి అవి కూడా తెలుసుకోవాలి. అది అట్లాగే ఇంటర్నేషనల్ కూడా ఏమి ఎక్స్పెరిమెంట్ చేశారు స్పేస్ రిలేటెడ్, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకోటి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి మోషన్స్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇలా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. వాటి యొక్క ప్రమాణాలు ఏంటిది, యూనిట్స్ ఏంటిది అని చదువుకోవాలి. అండ్ పాలిటీకి వస్తే పాలిటీ చాలా డెప్త్ సబ్జెక్ట్ చాలా ఉంటది. పాలిటీలో ఏముంటదంటే, పాలిటీ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అక్కడ చార్టర్ చట్టం, దాంట్లో మొత్తం ఎట్లా మార్చారు, రాజ్యాంగాన్ని ఎలా ఫామ్ చేశారు, మొత్తం చదువుకోవాల్సింది. దాంట్లో రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు, అధికరణలు, షెడ్యూల్స్, పార్ట్స్, మొత్తం ప్రియంబులు, రాజ్యాంగ ప్రవేశ గురించి మొత్తం చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటిది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది, మన రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు కొన్ని వేరే రాజ్యాంగాలు తీసుకున్నారు, రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, అట్లా కొన్ని తీసుకున్నారు, అవి ఏంటిది, ఇలా చదువుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి పూర్తి కంప్లీట్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐకి సంబంధించి, ఇంటర్నేషనల్ బ్యాంక్ సంబంధించి ఇవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ గురించి, ఆర్ట్, కల్చర్ అంటే మొత్తం సంస్కృతి, మన ఆటలు, మన సాంప్రదాయాలు ఏమి ఉంటాయి భారతదేశానికి సంబంధించి అన్ని తెలుసుకోండి. స్పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఒలింపిక్స్, క్రికెట్ వరల్డ్ కప్ కావచ్చు,
అండ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కావచ్చు, ఇలా ఇలా ఉంటే స్పోర్ట్స్కి సంబంధించి వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ వచ్చి ఇండియా కల్చర్ విషయానికి వస్తే మనకి జానపద ఏమున్నాయి, ఫోక్ గేమ్ ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతారు, ఎలాంటి ఎలాంటి ఎలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఆర్థర్స్, లిటరేచర్కి వస్తే అంటే మనకి బుక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ రైటర్ ఏ బుక్ రాసిండు, అతనికి బుక్కర్ ప్రైజ్ ఎట్లా వచ్చింది, బుక్కర్ ప్రైజ్ గురించి, ఇలా డిఫరెంట్ రచయితలు వాటి డిఫరెంట్ రచయితలు వాళ్ళకి వచ్చిన ప్రైజులు కావచ్చు, ఏదైనా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ నోబెల్ ప్రైజ్ గురించి కూడా చదువుకోవాలి. నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ ఎవరికి వచ్చింది అని. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఒక సంవత్సరం ముందు నుంచి కానీ ఒక 6 నెలల ముందు నుంచి చదువుకోవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం ముందు నుంచి చదువుకునే మంచిది. సో కరెంట్ అఫైర్స్ అనేవి కంపల్సరీగా డైలీ మీరు ఒక పేపర్ చదవండి, ఏ పేపర్ అయినా కావచ్చు, చదివి ఒక బుక్లో రాసుకోండి అది. సో ఇంకా నేను చెప్తవచ్చు వీడియోలో చెప్తే, నేను మంచిగా ఒక్కొక్కటి వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిద్ది. సో అందుకని నేను ఇంకా తగ్గించి చాలా ఫాస్ట్గా చెప్పిన. సో ఏమైనా మిస్ అయితే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.